రోజండి మజ్జిగలో మజ్జిగలో వేసుకొని తాగడానికి 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు మన వామ్ అండి, 2 స్పూన్లు సోంబండి. సరే, ఈ డ్రై రోస్ట్ చేసుకుని లైట్గా ఉప్పేస్తానండి. వేగినాక చల్లారిన తర్వాత కొంచెం మిక్సీ పట్టేసి ఒక గాజు బాటిల్లో పెట్టుకుంటా అండి. మజ్జిగలో 2 స్పూన్లు, 1 స్పూను మీ ఓపిక అండి. అర స్పూన్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. అట్లా మీరు మజ్జిగలో కలిపి తాగారనుకోండి, వెయిట్ తగ్గుతూ ఉంటారు, జీర్ణక్రియ బాగుంటుంది. సరే అండి, ఇది ఒక మిక్సీ కడిగి ఎండబెట్టాను. ఇది లో ఫ్లేమ్లో వేయించి చల్లారాక పొడి బట్టి మిక్సీలో వేసుకుంటా. మిక్సీ వేసుకుని ఒక గాజు బాటిలన్నీ కడిగి ఎండబెట్టాను, దాంట్లో వేసుకుంటాను. ఈరోజు వంకాయ పులుసు అండి. అలాగే ఆల్రెడీ పొట్లకాయ పాలేసి ఎగిరేసి పెట్టాను. వంకాయ ఎగిరండి, టమాటాలు తక్కువ ఉన్నాయి. ఏం చేస్తా అండి, ఒకటే ఉంది టమాటా. దానికోసం నేనేం చేసా, మామిడికాయ ముక్కలు ఒక సీజన్ వచ్చినప్పుడు ఉప్పేసి పెట్టుకున్నానండి. 4 ముక్కలు తీసేసి పులుసులో వేసాను. వంకాయ మామిడికాయ పులుసు, కొంచెం చింతపండు పులుసు కూడా వేసి, ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేయక టమాటా ముక్క వేసాను, వంకాయ ముక్కలు వేసాను. ఊరబెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి 4 వేసా. ఉప్పు పసుపు వేసా, కారం వేసి లైట్గా చింతపండు పులుసు అండి. పులుసు పుల్ల పుల్లగా అన్నంలో బాగుంటుంది. సీజన్ అప్పుడు మనం వంకాయ మామిడికాయ కూడా పులుసు పెడతా ఉంటారు. చింతపండుకి ప్రత్యామ్నాయంగా టమాటాలు లేనప్పుడు మనం మామిడికాయ ఊరబెట్టిన ముక్కలు ఉంటే వేసుకుంటే బాగుంటాయండి. ఉప్పు ఎక్కువ అవుతుంది, మనం అంటే మామిడికాయ ముక్కల్లో ఊరబెట్టినప్పుడు ఉప్పు ఎక్కువ ఉంటుంది. చూసేసుకోవాలండి. పులుసులో మీరు ముక్కలు వేసినప్పుడు, మామిడికాయ ముక్కలు వేసినప్పుడు ఉప్పు తక్కువ వేయాలి. ఇదిగండి, దీన్ని కొంచెం యాగబెట్టేసి మజ్జిగ చేసి పెట్టుకున్నాను. మజ్జిగ చేసుకుని మజ్జిగ తాగిన అరగంట తర్వాత భోజనం చేయాలండి. కూర చూస్తే నోరు ఊరిపోతుంది, పులుపులుగా బాగుంటుందండి. చాలా రోజులు అయింది మామిడికాయ వంకాయ పులిసేసి. పొట్లకాయ పాలు వేసి ఎగిరేసి పెట్టాను. అన్నం రెడీగా ఉందండి, కానీ నేను మజ్జిగ తాగి అన్నం తినాలని నియమం పెట్టుకున్నాను. సరే, ఇది చల్లారాక కొంచెం మజ్జిగలు వేసుకుని తాగి వంకాయ మామిడికాయ పులుసు వేసుకుని పొట్లకాయ కూరని పెట్టుకుని కొంచెం అన్నం ఎక్కువ కూరలు వేసుకుని తిని, ఈరోజు మంచి రుచిగా ఉంటుందండి. పులుసు బాగుంటుంది. అన్నం తిందామని చూస్తున్నానండి.